సాతాన్ గాడు తీసుకొచ్చిన ప్రతి శోధనలకు లొంగిపోయి కృంగిపోతున్నావు కదా, అలా కాదు. మాటి మాటికి వాక్యం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం దేవుని విషయంలో ప్రతిసారి ఆనందించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడే మన జీవితంలో తృప్తిగా మనం బ్రతుకుతాం. మా ఇంట్లో కూడా 5 లక్షల అప్పు ఉంది. అయినా కూడా నేను ఏం చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత దేవుడు ఒక ఫోన్ కొనుక్కోమని చెప్పాడు. మా ఇంట్లో ప్రాబ్లం ఉన్నాక కూడా దేవుని కోసం ఐఫోన్ తీసుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వాక్యాన్ని పోస్ట్ చేస్తున్నాను నేను, ఒక రీల్ తీసి. అంటే చూడండి, దేవుణ్ణి గణపరచడం ద్వారా నాకు తృప్తి కలుగుతుంది. నేను పాపంలో పడిపోకున్నట్లుగా నేను సువార్త చెప్తున్నాను. ప్రతిరోజు ఆసక్తి కలిగి ఉంటున్నాను. నేను పాపంలో పడిపోవట్లేదు. నాకు ఒకవేళ భయంకరంగా శోధన వచ్చినా కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నా హృదయంలో దేవుణ్ణి గణపరుస్తున్నా. సాతాను గడ నా హృదయంలో అప్పుడు ఎలా ఉంటాడు? దేవుడు ఏమన్నాడు? యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, మనం ప్రార్థన చేస్తాం చక్కగా, కానీ మనం చేసేది ఏంటి తెలుసా? అక్కడనే ఉంటాం. మనం దేవుణ్ణి అనేకులకు తెలియజేయాలి, బయటికి వచ్చేయాలి. మనం ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా అండి, నాకు పూర్తిగా దేవుని జ్ఞానం తెలియదు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఏం చేస్తున్నాను, ఇలా అనేకులకు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇంకా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అలానే ఈ చివరి దినాల్లో ఇంకా సమయం కేటాయించి సిద్ధపడాలనేది పక్కకు పెట్టండి. 40 రోజులు ఉపవాసం ఉండండి, భయంకరంగా విరిగి నలగండి. మీ సొంత పనిని కాస్త పక్కకు పెట్టి దేవుని జ్ఞానాన్ని అడగండి ఒక 40 రోజులు. దాని తర్వాత దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి గణపరచడం స్టార్ట్ చేయండి, సువార్త చేయండి. దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రతిసారి ఆశ కలిగి ఉండండి. పాపంలో పడిపోవడానికి అసలు ఛాన్సెసే ఉండవు. దయచేసి చెప్తున్నాను, ఈ చివరి దినాల్లో ప్రతి సెకండ్, ప్రతి రోజు, ప్రతి గంట మనం ఆనందంగా ఉండాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఒకటి ఫిక్స్ అవ్వండి, నా జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం కలగకుండా నా జీవితం ఉండాలి. ప్రతిరోజు దేవుణ్ణి గణపరచాలి, ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరచాలని ఒక తీర్మానంతో ఉండండి. ఇక దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఉపయోగించుకుంటాడు. దయచేసి చెప్తున్నానండి, దేవుణ్ణి గణపరచకుండా ఉంటే తప్పకుండా మనం పాపంలో పడిపోతాం. ఆ స్పిరిట్ అనేది తగ్గిపోద్ది. ఆ ఆత్మానుభావం అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతే ఏమవుతుందంటే, ఆత్మలో సన్నగిల్లి దేవునికి దూరం అయిపోతాం. సోషల్ మీడియాలో చాలా మంది సువార్త ప్రకటిస్తున్నారు. నిజంగా చాలా హ్యాండ్స్ ఆఫ్ అండి. ఈఎంఐలో తీసుకున్నాను ఈ ఫోన్ దేవుణ్ణి గణపరచడానికి. మా ఇంట్లో సమస్య ఉన్నప్పటికీ కూడా నా తండ్రి మాటలు అనేకులకు తెలియాలి, ఈ పరిశుద్ధమైన మాటలు అనేకులకు తెలియాలి, అనేకులు దేవుని వైపు తిప్పబడాలని చెప్పి ఈఎంఐలో ఫోన్ అనుకున్నాను. కనీసం నీ వాట్సాప్ డీపీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఒక వాక్యాన్ని స్టేటస్ పెడుతున్నావు, కనీసం ఒక టైం కన్నా పెడుతున్నావు. అది ఒక్కసారి ఆలోచించు. దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, ఎవరైతే మహిమపరుస్తారో వారు తప్పకుండా ఆనందంగా ఉంటారు. వాక్యం వాళ్ళ నుంచి దూరం అస్సలు వెళ్ళిపోదు. దయచేసి చెప్తున్నాను, ఆ వాక్యం మీ దగ్గర ఉండాలంటే ప్రతిసారి కూడా దేవుణ్ణి గణపరచడానికి మీరు ఇష్టపడాలి. నా ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, ఘనత కలగాలని ప్రతిసారి ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా మనం దేవునికి దూరం అవ్వము. అసలు మనం పాపంలో పడిపోవడానికి ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ పాపం మనలో చొరబడ్డాక కూడా మనం దేవుని మహిమపరుస్తుంటే అమాంతం ఆ పాపం బయటికి వెళ్ళిపోతుంది.